అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుణ్ణి వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో 2 లైన్స్తో ఎలా ముగ్గు పెడుతున్నానో వీడియో చూపిస్తూ ఒక టాపిక్ అయితే చెప్పదలుచుకున్నానండి. ఏంటంటే మనము పెళ్ళిళ్ళు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము ఇప్పుడు నేటి కాలంలో. మన దగ్గర ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉన్నా కానీ ఎవరో చేశారని, ఇంటి పక్కలోళ్ళు చేశారని, ఇంటి ముందలోళ్ళు చేశారని, తెలిసిన వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్లో ఘనంగా నిర్వహించారని మనం కూడా అదే విధంగా వాళ్ళకి ఉంది అని ఆలోచన చేయకుండా మనకేం తక్కువ ఉంది అనే ఒక ఒక ఏమంటారు, ఒక మైండ్ ఒకటి ఉంటుంది చూడండి మానసికంగా, అది మనల్ని దెబ్బతీస్తుందండి. ఆ మనసుకి మీరు దాసోహం అనకుండా మన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకొని మన దగ్గర ఎంతుంది, మన కనీస అవసరాలేంటి, దానిని దృష్టిలో పెట్టుకొని మన ఆదాయం ఎంత ఉంది, మన ఖర్చులు, ఒక్క నెల జీతం రాకపోతే ఏ విధంగా ఉంటుంది పరిస్థితి అని ఎప్పటికప్పుడు మనసులో అనుకుంటూ ఉండాలండి. ఎందుకంటే నేటి కాలంలో ఏదైనా చిన్న ఫంక్షన్ ఇంట్లో నిర్వహించుకున్నా కానీ లక్షల్లో ఖర్చయితే వస్తుంది కదా. నా ఛానల్ని ఇప్పుడే ఈ వీడియో ద్వారా చూస్తున్న కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక అన్ని వీడియోలు షార్ట్స్ అయితే నోటిఫికేషన్ల రూపంలో రావాలి అంటే తప్పకుండా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తర్వాత ఆల్ అని వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మన ఛానల్లో భాగవతము, భగవద్గీత, నీతి కథలు, అదేవిధంగా మోటివేషనల్ కోట్స్, ఇంకా క్రియేటివ్ థాట్స్ గల కంప్యూటర్ వర్క్, బ్లౌజ్ డిజైన్స్, టైలరింగ్, స్టిచ్చింగ్ సంబంధించినవి, అదేవిధంగా చాలా రకాలుగా వీడియోలు అయితే పెడుతున్నాను. నా శాయశక్తుల ఛానల్ని ఒక మంచి లెవెల్లో తీసుకెళ్ళాలని నిర్ణయించుకొని పెడుతున్నాను. తప్పకుండా మీ ప్రోత్సాహం అయితే తప్పకుండా కావాలండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో మనము మధ్యతరగతి వాళ్ళము ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ముందుకెళ్తే మనకు 2-4 డబ్బులు మిగులుతాయి అని ఆలోచన చెయ్యాలనేది నా ప్రధాన ఉద్దేశం అండి. వెనుకటి కాలంలో తాతలు తండ్రులు సంపాదించిన దాన్ని చూసి మురిసిపోయేవాళ్ళు కదా. ఇప్పుడు అలా కాదండి. ఎంత డబ్బులున్నా కరిగిపోవడం చాలా ఈజీగా జరుగుతోంది. ఎన్ని డబ్బులున్నా ఖర్చు పెట్టే దారులైతే ఎక్కువగా ఉన్నాయండి. అంటే సపోజ్ ఫంక్షన్ హాల్కి పెట్టడము, అదేవిధంగా పిల్లల చదువులు. వెనుకటికి ఎలా ఉండేనంటే చదువులు గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా ఒక మంచి మార్గంలో వెళ్ళేవాళ్ళు, ఒక మోటివేషనల్గా చదువుకునేవాళ్ళు. టీచర్స్ కూడా ఆ విధంగా ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఎన్ని లక్షలు పోసి చదువుకున్నా కూడా భాష అనేది సరిగా వాడడం లేదండి పిల్లలు. నేను ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని, స్కూల్ చదివే పిల్లల్ని, చదువుకునే పిల్లల్ని గమనిస్తూ ఉంటాను. వాళ్ళ భాష చూస్తుంటే వెగటుగా కలుగుతోందండి నాకు. చాలా వెగటు పుట్టించే పదాలను అలవోకగా యూజ్ చేస్తున్నారండి. చాలా బాధ అనిపిస్తుంది. ఈ పిల్లల్ని స్కూల్కి పంపించేస్తున్నాము, ఈ పిల్లలక లక్షలు పెట్టి ఖర్చు చేస్తున్నాము అనిపిస్తుంది. పల్లెటూళ్ళల్లో పశువులు కాసే పిల్లలు ఎంత మంచిగా మాట్లాడతారు, నిజాయితీగా ఉంటూ పదాలను ఎలా వాడాలో అలా వాడుతూ ఉంటారండి. ఇప్పుడు స్కూల్కి పోయే పిల్లలు కూడా అసహ్యమైన పదజాలాలను వాడుతూ ఒకరిని ఒకరు దూషించుకుంటూ, తిట్టుకుంటూ చాలా వికృత చేష్టలు చేస్తూ కనపడుతున్నారండి. దీనికి కారణం ఎవరై ఉంటారు? అదొకసారి ఆలోచించండి. కామెంట్లో అయితే తెలియచేయండి. మనము తల్లిదండ్రులమా, పరోక్షంగా టీచర్సా, నేటి సమాజంలో పరిస్థితుల, సినిమాల, యూట్యూబ్ ఛానల్సా, అదేవిధంగా మనము పిల్లల ముందు వాడే భాషన, ఈ విధంగా ఆలోచన చేయండి. ఎక్కడ కట్టడి చేయాలి, ఎక్కడ పిల్లల్ని ఎదగనివ్వాలి అని ఆలోచించండి ఒక్కసారి పేరెంట్స్గా. అదేవిధంగా పేరెంట్స్ పిల్లలు ఏ స్కూల్కి వెళ్తున్నారా లేదా అనేది చూసుకోకుండా, అదేవిధంగా పిల్లలు ఎక్కడెక్కడ ఆడుతున్నారు, ఏ పిల్లలతో ఆడుతున్నారు, ఏ సందులల్లో గొంతులల్లో ఆడుతున్నారు, ఎలాంటి పిల్లలతో స్నేహం చేస్తున్నారు అనేదైతే ఒకసారి చూసుకోవాలండి. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు గల్లె వెంబడి తిరుగుతుంటే చుట్టుపక్కల పిల్లలు ఏ విధంగా ఉన్నారు, మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు బేరీ చేసుకోండి. నాకు తెలిసినది ఒక స్టోరీ చెప్తాను చూడండి. మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి కొడుకు వాళ్ళు మా ఫ్రెండ్స్
నా ఫ్రెండ్ కొడుకు గురించే చెప్తాను. నా ఫ్రెండ్ చాలా ఆర్థికంగా వెనుకబడి ఉంది. అయితే వాళ్ళ భర్త కూడా అంత సంపాదించాడు. పైగా దుర్వ్యసనాలున్నాయి. పైగా మళ్ళీ తనను కొడుతూ ఉంటాడు. ద్వేషిస్తూ, దూషిస్తూ తాను కష్టపడి ఏదో ఇంటికి 4 రూపాయలు సంపాదించి సంసారాన్ని నెగ్గుకొస్తూ ఉంటే అది చాలదన్నట్లు ఆమెకు మళ్ళీ మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంటాడు. ఇది కూడా పిల్లలు గమనిస్తలేరండి ఆమెని. మా మా మమ్మీ ఇంత సంపాదిస్తుంది, మా డాడీ దగ్గర ఇంత వేగుతుంది అని ఆలోచించకుండా ఆ పిల్లలు కూడా ఆ తల్లిని సతాయిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు కాలేజీ చదువులోకి వచ్చారు. అయితే పెద్ద పిల్లోడు నాకు బండి కావాలని వాళ్ళ అమ్మ చేత కొన్ని అప్పులు చేయించి మరీ 3 లక్షల ఖరీదు చేసే ఒక బండి అయితే కొన్నాడండి. కొన్నాడు సరికాదు, అంతవరకే కాదు. తను సిటీకి వెళ్ళి ర్యాష్గా డ్రైవింగ్ చేసి ఆగి ఉన్న కారును గుద్దేసి తను ఎంతో అస్వస్థత పాలయ్యాడండి. అంటే మెదడులో నరాలు మెదడు సిస్టమ్ మొత్తం దెబ్బతిని గుర్తుపట్టలేనంత, సొంత తల్లిని కూడా గుర్తుపట్టలేనంత స్థాయికి వెళ్ళాడు. ఆపరేషన్కి 2-3 రకాల ఆపరేషన్లు చేస్తే దాదాపు 42 లక్షలేమో అవుతుందంట. చూడండి, మనము పిల్లల కోసం ఆరాటపడి లక్షలు పోసి చదివిస్తున్నాము. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ భాష ఏం ఉపయోగిస్తున్నారు, ఎలా ఉన్నారు సమాజంలో చూసుకోకుండా మన కష్టం మనం పడుతున్నాం కదా పిల్లల కోసం. అది తప్పండి. ఒకసారి పిల్లల్ని గమనించుకోండి. అప్పుడప్పుడు హాలిడేస్లో వాళ్ళని గమనించండి. వాళ్ళని సరైన దారిలో నడిపించేటట్లుగా ఒక గుడిలకు తీసుకెళ్ళండి. అదేవిధంగా వాళ్ళకు మానసికంగా వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి, బాధలు ఉంటాయి, మానసికమైన బాధలు ఉంటాయి. వాటిని తగ్గించాలంటే తప్పకుండా ధ్యానం వైపు మరల్చండి. అదేవిధంగా ఫంక్షన్లను కూడా మనము ఎవరి కోసమో కాదండి, మన పరిస్థితిని బట్టి మన బేరీజును వేసుకొని మన ఇంట్లో కూడా ఫంక్షన్స్ని నిర్వహించుకోవచ్చు. సపోజ్ పిల్లలు పెద్ద మనిషి అవుతారు కదా, ఆడపిల్లలు ఇంట్లోనే ఫంక్షన్ చేసుకోవచ్చు. పుట్టు చీర కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్ హాల్ సంస్కృతి నిన్నమన వచ్చిందండి. ఫంక్షన్ హాల్లో చేసుకోకూడదండి. పెళ్ళిళ్ళైనా సరే గుడిలోనో, ఇంటి ముందు ప్లేస్ ఉంటే ఇంటి ముందరనో, వెనకటి కాలంలో ఇంటి ముందరనే పెళ్ళిళ్ళని నిర్వహించుకునేవారు. అది ఇప్పుడు వదిలేసి ఇంటి ముందర ఎంత ప్లేస్ ఉన్నా కానీ అది కాకుండా గుడిలో ఉన్నా కానీ గుడిలో చేయండి పెళ్ళిళ్ళు. ఏమవుతుంది, ఇప్పుడు ఫంక్షన్ హాల్కి దాదాపు 1,50,000 2 లక్షలు పెట్టండి ఏ ఫంక్షన్ హాల్ అయితే దొరకట్లేదండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో 2-3 రకాల 2-3 రకాల సమస్యలు అయితే తెచ్చిపెట్టాను. మన మధ్యతరగతికి చాతగాలేనివి. చూడండి, నేను చెప్పినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే పెట్టండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్కి. అదేవిధంగా మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు అర్థం చేసుకోవట్లేదు, భర్తల మాట వినట్లేదు. ఫంక్షన్ హాల్ కోసము ఫంక్షన్ చేద్దాము అనేసి చాలా అప్పు చేసి ఫంక్షన్ చేస్తారు. తర్వాత మరుసటి రోజు మన ఇంట్లో తినడానికి కూడా కష్టం అవుతుందండి ఈ తరుణంలో. అందుకే ఇంటి ముందు ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో కావాల్సినంత మందిని, తక్కువ మందిని పిలుచుకున్నా సరే ఫంక్షన్ మంచిగా ఒక మంచి ఆహార పదార్థాలను అయితే పెట్టండి. ఎవరి కోసమో గొప్పలకు పోకుండా చేసుకోండి. మంచిగా మన మధ్యతరగతి వాళ్ళము ఎంత బతికితే అంత సమాజం బాగుంటుందండి. హై లెవెల్ వాళ్ళని చూసి మనము మారకూడదు. ఇంకా ఎలా అభివృద్ధి చెందాలో తెలుసుకొని ఉండండి. ఇంతేనండి ఈ వీడియో.